పెళ్ళి అనేది ప్రతి ఒక్కరి జీవితంలో మధుర జ్ఞాపకమే. కానీ కొందరికి ఆ పెళ్ళి ఓ పీడకలలా మారుతుంది. దాంపత్య జీవితంలో ఒడిదొడుకులు తట్టుకోలేక పెళ్ళైన ఏడాదిలోపే విడాకులు తీసుకున్నారు. అయితే ఒంటరి జీవితం గడపటం కష్టమని తెలుసుకున్న వారు మంచి తోడు దొరికితే మళ్ళీ పెళ్లి చేసుకోవాలనుకున్నారు. ఈసారైనా తమ బంధం శాశ్వతంగా ఉండాలని ఆచితూచి అడుగులేశారు. మ్యాట్రిమోనీ సైట్లలో వెతికి మరీ ఒకరినొకరు పరిచయం చేసుకున్నారు. ఇష్టాయిష్టాలు తెలుసుకుని అభిప్రాయాలు కూడా కలిసిన తరువాతే మళ్ళీ వివాహంతో ఒక్కటయ్యారు. కానీ నెల రోజులకే వారి మధ్య అభిప్రాయ భేదాలు ఎందుకొచ్చాయి? కోపంలో ఆ భర్త భార్యను ఏం చేశాడు? రెండో పెళ్ళి ఆమె జీవితంలో ఎలాంటి విషాదాన్ని నింపింది? అనంతపురం ఎల్లమ్మ కాలనీలోని ఓ ఇంట్లో నుంచి దుర్వాసన వస్తుండటంతో పక్కింటి వారు వెళ్లి చూశారు. తలుపులు వేసి ఉన్నాయి. కొత్తగా పెళ్లైన జంట తాళం వేసి ఎక్కడికైనా వెళ్లి ఉంటారులే అనుకున్నారు. కానీ ఇంట్లో నుంచి దుర్గంధం మరీ ఎక్కువ అవడంతో స్థానికులు ఇంటి యజమానికి సమాచారమిచ్చారు. ఆయన వచ్చి చూడగా నట్టింట్లో మహిళ మృతదేహం రక్తపు మడుగులో పడి ఉంది. వెంటనే అతను పోలీసులకు సమాచారమిచ్చాడు. వారు వచ్చి పరిశీలించి 2 రోజుల క్రితమే మహిళను హత్య చేసి ఉంటారని గుర్తించారు. ఇంట్లో భర్త మహేష్ లేకపోవడంతో పోలీసులు అతనిపైనే అనుమానం వ్యక్తం చేస్తూ దర్యాప్తు చేపట్టారు. శ్రీ సత్యసాయి జిల్లా కొత్తచెరువు మండలం పోతుకుంటకు చెందిన మహేష్ పాల వాహనానికి డ్రైవర్గా పనిచేస్తున్నాడు. ఏడాది క్రితమే మహేష్ కు పెళ్లి కాగా మనస్పర్ధలతో మొదటి భార్య అతన్ని వదిలిపెట్టి వెళ్లిపోయింది. దీంతో మహేష్ మరో పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకుని ఓ మ్యాట్రిమోనీ వెబ్సైట్లో తన వివరాలు పెట్టాడు. గుంటూరుకు చెందిన శాంతి ఇంజనీరింగ్ చదువుకుంది. ఆమె కూడా మొదటి పెళ్లి కలిసి రాకపోవడంతో భర్తతో విడిపోయింది. రెండో పెళ్లి కోసం ప్రయత్నాలు చేస్తుండగా మహేష్ పరిచయమయ్యాడు. ఇరు కుటుంబాల పెద్దలు మాట్లాడుకున్నారు. శాంతి మహేష్ కూడా తమ అభిప్రాయాలు పంచుకోవడంతో పెద్దల సమక్షంలో జూలై 5న శ్రీశైలంలో ఘనంగా వివాహం చేసుకున్నారు. పాలవాహనం డ్రైవర్గా పనిచేస్తున్న మహేష్ అనంతపురం ఎల్లమ్మ కాలనీలోని ఓ ఇంటిని అద్దెకు తీసుకుని కొత్తగా కాపురం పెట్టాడు. 10 రోజుల పాటు గుంటూరులోని అత్తగారింటిలో ఉన్నప్పుడు శాంతి తల్లిదండ్రులతో మంచిగా మాట్లాడాడు. మొదటి పెళ్లి కూతురికి కలిసి రాకపోయినా రెండో పెళ్లితో అయినా ఆమె జీవితం బాగుపడిందని వారు సంతోషించారు. ఇటీవలే తండ్రి గిరి శాంతిని అనంతపురంలోని అల్లుడి ఇంట్లో వదిలిపెట్టి వచ్చాడు. అయితే శాంతి తరచూ ఫోన్ మాట్లాడుతోందని అనుమానించిన మహేష్ ఆమెతో గొడవపడ్డాడు. ఈ క్రమంలో ఇరువురి మధ్య ఘర్షణ తారాస్థాయికి చేరడంతో మహేష్ రోకలి బండతో శాంతిని కొట్టి చంపేశాడు. అనంతరం ఇంటికి తాళం వేసి అక్కడి నుంచి పరారయ్యాడు. అనంతపురం 1 టౌన్ పరిధిలోని ఎల్లమ్మ కాలనీలో బండారు శాంతి వైఫ్ ఆఫ్ మహేష్ అనే ఆమె ఇంట్లో రక్తగాయాలతో చనిపోయి పడినారంటే వచ్చి చూసాము. భార్య భర్తల మధ్య కొన్ని సమస్యల వలన అతను రోకలి బండతో కొట్టి అమ్మాయి ప్రాణం తీసి పరారిలో అయినట్టుగా మాకు ప్రాథమికంగా నిర్ధారించినాము. మొదటి పెళ్లి బంధం ఏడాదికే ముగియడంతో రెండో పెళ్లితో అయినా కూతురు సంతోషంగా ఉంటుందని ఆ తల్లిదండ్రులు భావించారు. కానీ పెళ్లైన నెల రోజులకే భర్త అనుమానంతో హత్య చేయడం వారిని కుంగదీసింది. బాగుండాడు అనుకున్నాం, ఇటు చేస్తాడు అనుకోలేదు సార్. కానీ మా పిల్లని చంపాడు. మాకి న్యాయం చేయండి సార్. పాల ఆటో వెళ్తాడని చెప్పినాడు. 60,000 జీతం వస్తాయని అన్నాడు సార్ వాడు. అది నాకు న్యాయం చేయండి సార్. అది మామూలుగా అత్తమ్మ అని ఎంత మంచిది లేదన్నాడు అని నా పిల్లని ఇటు చేశాడు సార్. అది నాకు ఎవ్వరు లేరు సార్. నాకు ఉండేది ఒక్క పాపే. అది నాకు దిక్కులేని నా పిల్లని నాశనం చేసినాడు వాడు. వల్ల నాకు ఇంతకన్నా నా జీవితంలో ఏం లేదు. నా పిల్ల తప్ప వాడు ఉండకూడదు. వాడు మా పిల్లని ఎటు చంపించే వాడంతా కావాలా. అది ఏడాది తిరగక ముందే ఒక పెళ్లిని పెటాకులు చేసుకున్న మహేష్ రెండో భార్యనైనా సక్రమంగా చూసుకోకుండా అనుమానంతో అంతమొందించాడు. కేవలం నెల రోజుల్లోనే భార్యను అనుమానించి హత్య చేశాడు.